I am billionaire, I am billionaire, I am billionaire. Thank you universe, thank you universe, thank you universe. మన యూట్యూబ్ ఛానల్ అండి TRAOM 93456 అండి. మనకు ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మనం ఈ 4 సిరీస్ గురించి తెలుసుకుందామండి. అంటే బర్త్ నెంబరు 4 ఎలా ఉంటుందో చూద్దామండి. జస్ట్ అంటే బర్త్ నెంబర్ 4 అంటే సిరీస్లో 4 సిరీస్ అన్నట్టు. బర్త్ నెంబర్ 4 అంటే 4, 13, 22, 31 తేదీలో పుట్టిన వాళ్ళండి, గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా. ఈ 4వ తారీఖు అనేది ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుందండి. అంటే భవిష్యత్తులో జరిగేది వీళ్ళకు ఫస్ట్ తెలుస్తుంది. భవిష్యత్తులో జరిగేది వీళ్ళకి ఫస్ట్ తెలుస్తుందండి. కళలు రావడం ఏదో ఇంకా యూనివర్స్ వీళ్ళకు ఏదో ఒకటి చెప్తుందండి. అది యూనివర్స్ వీళ్ళకు ఏదైనా ఒకటి ముందే చెప్తుంది. మనకు వీళ్ళ యొక్క భవిష్యత్తుకు కంపల్సరీ హైలైట్ ఉంటుందండి. ఈ బర్త్ పుట్టిన వాళ్ళకి ఎక్కువ ఇప్పుడు నెంబర్ చూద్దామండి. వీళ్ళు ఎక్కువ శాతం జస్ట్ మోసం చేయడానికి కూడా ఆస్కారం ఉంటుందండి. ఇది 4 అనేది రాహు అండి. ఇది రాహు అండి. రాహువు మనం అమృతం తాగేరా అంటారు. ఓన్లీ తల ఉంటుంది మాత్రమే. అంటే నెంబర్స్ అంటే మోసం చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు. అంటే 4, 13, 22, 31 అందరు వాళ్ళని ఉండరనుకోవద్దు, కానీ జస్ట్ చెప్తున్నామండి. ఇప్పుడు మనకు బర్త్ నెంబరు డెస్టినీ నెంబరు, లక్కీ నెంబరు మనకి ఇవి అంటే జస్ట్ ఐడియా కోసం అండి. ఏ న్యూమరాలజిస్ట్ అని అడగండి చెప్తారు. మళ్ళీ ఇప్పుడు 4వ తారీఖు పుట్టారు అంటే 4వ తారీఖు అంటే ఏంటి, సేమ్ 4, 13, 22, 31లో పుట్టారు అనుకోండి. 4 మరి ఒక డెస్టినీ ఒకటి వచ్చింది అనుకోండి, లక్కీ నెంబర్ 5 అవుతుందండి. ఇప్పుడు 4లో పుట్టారు, 2 అయింది, ఇది 6 పెట్టుకుంటారండి. ఒకసారి మిస్ అయితే 5లో పెట్టుకుంటారు. 4 ఉంది, 3 డెస్టినీ వచ్చింది అనుకోండి, 1లో పెట్టుకుంటారు, 5లో పెట్టుకుంటారండి. ఇది 4 and 4 వచ్చింది. కొంతమంది 1లో పెట్టుకుంటారు, కొంతమంది 6లో పెట్టుకుంటారండి. అంటే వాళ్ళ యొక్క సిచ్యువేషన్ బట్టి. ఇంకోటి బర్త్ నెంబర్ 4 మనకు 5 వచ్చింది అనుకోండి డెస్టినీ, కొంతమంది 6 పెట్టుకుంటారు, కొంతమంది 1. సేమ్ 4 వచ్చింది అనుకోండి, మళ్ళీ 6 వచ్చింది అనుకోండి, ఇది ఓన్లీ 5లో పెట్టుకుంటారండి. ఇది డెస్టినీ, ఇది మనకు బర్త్ నెంబర్. బర్త్ నెంబర్ 4 ఉన్నది, డెస్టినీ 7 వచ్చింది, లక్కీ నెంబర్ 6, కొంతమందిగా 5 మళ్ళీ పెట్టుకుంటారు. 4, 8 వీళ్ళకు కంపల్సరీ 6 అండి. మిస్ అయితే మళ్ళీ ఒకవేళ నెంబర్స్ ఇలా దొరకకుండా 5లో పెట్టుకుంటారు, మిగతా దాంట్లో రెట్లీ పర్సులో పెట్టారండి. ఇది 4, ఇది 9, ఎక్కువ శాతం ఇది 6 అండి. ఇక ఇది మనకు లక్కీ నెంబర్స్ అండి. మేబీ మీరు చూడండి. అంటే 4వ తారీఖు పుట్టినారు మనకు సేమ్ ఏది తేదీ ప్లస్ నెల ప్లస్ సంవత్సరం, ఇది డెస్టినీ మొత్తం ప్లస్ చేస్తే వచ్చేదండి. ఇప్పుడు 4వ తారీఖు పుట్టారు బర్త్ నెంబరు, వాళ్ళ యొక్క డెస్టినీ సపోజ్కు 6 వచ్చింది అనుకోండి, వాళ్ళ యొక్క లక్కీ నెంబర్ 5 అవుతుందండి. అంటే ఈ 5 సిరీస్లో పెట్టుకుంటారు అండి ఎక్కువ శాతం. 5 సిరీస్ అంటే ఎట్లుంటుంది, 5, 14, 23, 32, 41, 50 ఇదే సిరీసు. వీళ్ళకు మొబైల్ నెంబర్ కూడా లక్కీ వచ్చేసి ఈ 50లో పెట్టుకుంటారండి. ఎక్కువ శాతం మొబైల్ నెంబర్ కూడా ఇంట్లోనే 50 అవుతుంది. మొబైల్ నెంబర్ సజెస్ట్ ఇంట్లో చేస్తారండి. ఐడియా కోసం చూస్తున్నామండి. కానీ వీళ్ళకు రోడ్ యాక్సిడెంట్స్ అండి మేరీ డేంజర్. ఎక్కువ శాతం చనిపోయింది రోడ్ యాక్సిడెంట్స్ అండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకు. ఫ్యూచర్ అనేది వీళ్ళకు వస్తుంది కాబట్టి ఎదుటి వ్యక్తికి ఏమి జరుగుతుంది, వీళ్ళకు ఎదుటి వ్యక్తికి ఏం జరుగుతుంది అనేది వీళ్ళకి ముందే తెలుస్తుంది. అంటే కొంచెం రిలేటివ్స్లో ఏమన్నా కొంచెం వాళ్ళ బాండింగ్ మంచుకుంటే ఈ 4వ తారీఖు పుట్టిన వ్యక్తులందరికీ ఎదుటి వ్యక్తికి ఏమైనా జరిగేది ముందే తెలుస్తుందండి. వీళ్ళకు ఈ 4, 22, 13
31. ఈ పుట్టిన వాళ్ళకు 8 నెంబర్స్ మనం చూస్తే ఫస్ట్ వచ్చేసేది 8, 17, 26. ఇది ఇంకోటి 9, 18, 27. ఇవి ఘోరంగా డేంజర్ అండి. వీళ్ళకు పడని నెంబర్స్ అండి 8 నెంబర్స్. ఇవి మిక్స్ చేయద్దు, న్యూట్రల్ మనకు అన్ని అవసరం లేదండి. డైరెక్ట్ 8 నెంబర్స్ లక్కీ నెంబర్స్ అండి. ఇగో మేము చెప్పినవి వేరే, న్యూమరాలజీ వాళ్ళకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. జస్ట్ మేము సజెషన్. ఇప్పుడు వాళ్ళు చెప్పింది కూడా నచ్చదండి, ఎందుకంటే మాకు యూట్యూబ్ ఛానల్ చూడండి, TRAON9345 ఎండింగ్ ఏముంది 56 ఉంది. కొంతమంది 356 పెట్టుకుంటారు, కొంతమంది 456 పెట్టుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మేము పెట్టుకున్నాం కదా, మీరే ఎందుకు ఇట్లా పెట్టుకోవాలంటే, వాళ్ళు ఎందుకు ఇట్లా పెట్టుకున్నారంటే ఏం ఉండదండి. ఎండింగ్ అందరూ ఏది 1, 2, 3, 4, 5, 6 పెట్టుకుంటారు. కొంతమంది 56 మొబైల్ నెంబర్ ఎండింగ్లో 56 కంపల్సరీ ఉండాలంటారు. అంటే ఎవరిది వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు మేము ఇదేందుకు పెట్టుకున్నామంటే మాకు నచ్చింది కాబట్టి మేము పెట్టుకున్నాం. వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నేమ్స్ ఉంటాయి, మరి వాళ్ళ నేమ్ మాకు నచ్చదు కదా. మరి మీరెందుకు అదే నేమ్ పెట్టుకున్నారు? చేంజ్ చేస్తున్నట్టు చేంజ్ చేస్తారా? చేంజ్ చేయరు కదా. ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకుంటారు, అంటే మాకు కన్వర్ట్గా. కొంతమంది ఏమంటారు, ఆను ఎండింగ్ విన్ను ఉండద్దు అది అనుకుంటారు. ఇప్పుడు మరి నేను కూడా అంటాను 356 ఉండద్దు కదా అని మేము అంటాము, వాళ్ళు పెట్టుకుంటారు. నువ్వు పెట్టుకోవద్దు, అవసరం లేదు అని అంటే వింటారన్నమాట. ఎవరిది వాళ్ళదే కదా. మనకు కావాల్సింది ఏంది, ఒక నేమ్ అనేది మనకు చాల్డియన్ పైథాగరస్లో బాగుండాలి. నువ్వు చాల్డియన్లో బాగుంది, పైథాగరస్లో బ్యాడ్ ఉంటే నువ్వేం న్యూమరాలు తీస్తాండి. ఇప్పుడు మెథడ్స్ అయితే అయ్యే కదా. ఇప్పుడు చాల్డియన్లో ఒక్కటి సరిపోతుంది, పైథాగరస్లో బ్యాడ్ నెంబర్స్ ఉంటే ఎందుకండి. అది ఒక్కొక్క న్యూమరాలజీ చేస్తే ఎక్కువ 99% అందరూ చాల్డియన్ చూస్తారండి. పైథాగరస్లో బ్యాడ్గా ఉంటుంది, ఆ బ్యాడ్ నెంబర్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు నెంబర్స్ నేమ్ అంటేనే నెంబర్స్ అండి. మీరు చాల్డియన్ పైథాగరస్లో చూడకుండా ఒక చాల్డియన్ చూసినప్పుడు పైథాగరస్ మెథడ్ కూడా కొంచెం గుడ్ వచ్చేది చూడాలి కదండి. కొంతమంది న్యూమరాలజిస్ట్లే డిఫరెంట్ అండి, వాళ్ళని మనం ఏమనలేము. ఎవరి లైఫ్ ఎవరి బిజినెస్ వాళ్ళదండి. వీళ్ళకు ఇదండి. ఇంకోటి ఎక్కువ శాతం యాంటీ నెంబర్స్ అండి. వీళ్ళకు ఈ డేట్ ఆఫ్ బర్త్ పీపుల్తో పెళ్ళి జరగకపోవడమే సేఫ్ అండి. ఎందుకంటే వీళ్ళది బర్త్ నెంబరు, డెస్టినీ నెంబర్ ఏది ఉన్నా కానీ ఎక్కువ శాతం ఇది ఎగ్జామ్షన్ చేసుకుంటేనే ఏమండి, లేకుంటే చనిపోవడము, ఇది డైవర్సు కావడం జరుగుతుంది. అది నిజమండి. ఇప్పుడు అందరూ పెళ్ళిళ్ళు జరిగినప్పుడు బాగుంటారు, కొన్ని జంటలకే మరి విడాకులు కానీ మ్యారేజ్ అయిన తర్వాత చనిపోవడం కానీ జరుగుతుంది. ఎందుకండి, అప్పటిదాకా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు కలిసి ఉన్నారు అమ్మా నాన్నలతోని. మ్యారేజ్ అయిన తర్వాత అబ్బాయి అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోవడం లేదా యాక్సిడెంట్లో చనిపోవడం ఎందుకండి. ఇప్పుడు అంటే ఆ మ్యారేజ్ డేటుగా ఎఫెక్ట్ పడ్డట్టే, ప్లస్ అమ్మాయి అబ్బాయి యొక్క డేటు ఎంతో కొంత ఉంటుంది కదా. ఇక అది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఇది కంపల్సరీ చూడండి, అంటే జాగ్రత్తగా ఉండండి. ఈ 8 నెంబర్స్ 4 నెంబర్స్కు డెడ్ ఆపోజిట్ అండి. మళ్ళీ మీ మొబైల్ నెంబర్ మొత్తం ప్లస్ చేసినా కానీ ఈ సిరీస్లో అసలు రావద్దండి. అంటే బర్త్ నెంబర్లు ఈ ఉన్న వాళ్ళకు యాంటీ అన్నట్టు, మీ మొబైల్ నెంబర్ మొత్తం ప్లస్ చేసినప్పుడు, లేకుంటే నేమ్ ప్లస్ చేసినప్పుడు మొత్తం టోటల్ వస్తుంది కదండి, అప్పుడు అది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ బిలియనీర్.